పేజ్ నెంబర్ 65 అబ్రివేటెడ్ డబ్ల్యూ. ఈ అబ్రివేటెడ్ డబ్ల్యూ అంటే ఏంటండి, ఇప్పుడు డబ్ల్యూ అనే స్ట్రోక్కి వా అనే సౌండ్కి మనకి ఆల్రెడీ ఒక స్ట్రోక్ అనేది ఉంది. అంటే డబ్ల్యూకి ఒక స్ట్రోక్ ఏంటంటే మనం ఈ రకంగా ఒక ఫామ్ రాస్తాం. ఇప్పుడు ఈ డబ్ల్యూ, ఇది అబ్రివేటెడ్ డబ్ల్యూ ఇది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు వీక్ అనే వర్డ్ ఉంది. డబ్ల్యూఈఏకే వీక్ మరియు డబ్ల్యూఈఏకే వీక్, 2 వర్డ్స్ ఉన్నాయి. వీటికి మనం ఈ ఫస్ట్ చెప్పిన ఫామ్ ఏదైతే ఉందో అది రాసామనుకోండి వీక్కి, ఇది ఎలా కనబడుతుందంటే మనం వీ కెన్ అనుకోవచ్చు. అంటే మనం ఫ్రీక్వెంట్గా మనం దీన్ని విడబ్ల్యూఈ అని మనం ఎక్కువగా అది యూజ్ చేసాం. సో ఇప్పుడు అది ఏమైంది, వీ కెన్ అయిపోయింది. దాన్ని మనం వీక్ అని ఎలా అనుకోలేము, ఫ్రీక్వెంట్గా వచ్చేది అది వీ కెన్ అనేది. అందుకని అలాగే ఇక్కడ విగ్ అనే వర్డ్ ఉంది. విగ్ కూడా మనం ఏం చేస్తుంటే గే రాసాం అనుకోండి, అది వి గో అనుకోవచ్చు, లేకపోతే వి గివ్ అనుకోవచ్చు. అందుకని అదంతా కలిపి ఒకటే వర్డ్ అని మనం అనుకోలేము. ఇదొక వర్డు, ఇదొక వర్డు, ఇందులో 2 వర్డ్స్ ఉన్నాయి అనుకోవచ్చు. అదంతా కలిపి ఒకటే వర్డ్ అనుకోలేము. సో మనం ఏమనుకోవాలి, అవి 2 స్ట్రోక్స్ కాదు, ఒకటే స్ట్రోక్, ఒకటే వర్డ్ అనుకోవాలి. సో అనుకోవాలి కాబట్టి దీనికి ఇంకొక ఫామ్, దీనికి డబ్ల్యూకి 2 ఫామ్స్ ఉన్నాయి. ఒకటి ఫుల్ స్ట్రోక్ ఇది, ఒకటి అబ్రివేటెడ్ డబ్ల్యూ. ఇది ఎలా రాస్తామంటే ఏ స్మాల్ ఇనీషియల్ సెమీ సర్కిల్. స్మాల్ అంటే చిన్నది, పెద్దది రాయకూడదు. స్మాల్ ఇనీషియల్ అది కూడా బిగినింగ్లోనే ఉండాలి. ప్లస్ సెమీ సర్కిల్, సెమీ ఫుల్ సర్కిల్ కాదు, సెమీ సర్కిల్. ఎక్కడ రాయాలి, ఎక్కడైతే మనం వీక్ కే ఉంది కదా, ఈ స్మాల్ ఇనీషియల్ సెమీ సర్కిల్ రాసి కే రాస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అది వీక్ అవుతుంది. అలాగే విగ్ అనుకోండి, స్మాల్ ఇనిషియల్ సర్కిల్ గే, విగ్ ఏమండి. అలాగే వర్రీ వచ్చింది. సో వర్రీ అన్నప్పుడు మళ్ళీ మనం పాత ఫామ్ ఉపయోగించి రాసాం అనుకోండి, ఇది కూడా మనం 2 ఫామ్స్ అనుకుంటాం. ఇది విఆర్ అనుకుంటాం తప్ప దాన్ని వర్రీ అనుకోలేము. సో అందుకని ఈ కేసులో కూడా ఏం చేయాలి, ఇది అబ్రివేటెడ్ డబ్ల్యూ, స్మాల్ ఇనిషియల్ సర్కిల్, వర్రీ. ఇప్పుడు ఇదంతా కలిపి ఒకటే వర్డ్ అనుకుంటాం. ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, 2 వర్డ్స్ అని అనుకోకూడదు. ఇదంతా కలిపి ఒకటే వర్డ్, ఇదంతా కలిపి ఒకటే వర్డ్. వర్, డబ్ల్యూఈఆర్ఈ వర్. సేమ్ ఇది కూడా రాసాం, అది బిఆర్ అనుకుంటే తప్ప దాన్ని వర్ అనుకోలేము. అందుకని స్మాల్ అబ్రివేటెడ్ డబ్ల్యూ, వర్. ఎప్పుడు రాయాలి ఇది, కేగేఎం. కే అంటే కెన్, వీక్. గే అంటే విగ్. అలాగే ఉమెన్లీ, వి మీ అనుకోవచ్చు లేకపోతే. అందుకని ఏం చేయాలి, ఉమెన్లీ, ఏ స్మాల్ ఇనీషియల్ సెమీ సర్కిల్, వీకి రీప్లేస్ రావు. అలాగే నెక్స్ట్ ఏంటంటే వెన్ ఏ ఓవెల్ బిగిన్స్ ఏ వర్డ్, ఓవెల్తో బిగిన్ అయ్యి తర్వాత డబ్ల్యూ వస్తే అప్పుడు మాత్రం ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలి. ఏది, ఫుల్ స్ట్రోక్. అప్పుడు మళ్ళీ ఈ అబ్రివేటెడ్ డబ్ల్యూ రాయకూడదు. అవేక్, యా సౌండ్ వచ్చింది కాబట్టి ఇది ఆన్ ద లైన్ రాదు, అబౌవ్ ద లైన్ వస్తుంది. యా ఓవల్ వచ్చిందంటే అబౌవ్ ద లైన్. ఇప్పుడు దీన్ని మనం వీక్ అని అనుకోలేము. వీక్ అని అనుకోవాలంటే అది ఆన్ ద లైన్ ఉండాలి ఇలాగా. సో ఇది ఆన్ ద లైన్ లేదు, అబౌవ్ ద లైన్ ఉంది. సో అవేక్, అబౌవ్ ద లైన్. అవాక్ అంటే ఏ డాట్ పెడితే అవేక్ అయింది, ఓ డాట్ పెడితే అవాక్ అయింది. అవేర్, ఇవన్నీ కూడా అబౌవ్ ద లైన్ రాస్తున్నాం. సో అందుకే దాన్ని విఆర్ అనుకోలేము. ఎందుకంటే విఆర్ రాయాలంటే ఆన్ ద లైన్ రాయాలి. ఇది అవేర్. అలాగే ఫ్రేజెస్ ఉన్నాయి. ఫ్రేజెస్లో యూ రాసాము. యూకి ఇప్పుడు వర్ రాయాలంటే ఇక్కడ ఏం చెప్పాము, ఇలాగా సెమీ సర్కిల్ పెట్టి ఆర్ రాయాలని చెప్పాం. ఇక్కడ అవసరం లేదు. యూకి డౌన్వర్డ్ ఆర్ రాస్తే యూ వర్. మనకి ఫ్రీక్వెంట్గా వస్తాయి కాబట్టి యూఆర్ విఆర్ ఏం చేయాలంటే యూకి డౌన్వర్డ్ ఆర్ పెడితే యూ వర్. అదే యూకి అప్వర్డ్ పెడితే యూఆర్. కొంచెం గుర్తుంచుకోవాలి. యూకి డౌన్వర్డ్ పెడితే యూవర్, యూకి అప్వర్డ్ ఆర్ పెడితే యూఆర్. అలాగే దేకి డౌన్వర్డ్ పెడితే, ఇప్పుడు దేకి డౌన్వర్డ్ పెడితే మనం రాయలేము. సో ఇదేంటంటే దేకి ఇలా రాస్తాం.
సో షార్ట్ హ్యాండ్ అంటే కన్వీనియన్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ఎలా కన్వీనియంట్ కూడా అలా రాసుకోండి. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో దే వి ఆర్ అన్నది ఉండదు. దే వి అనే రెండు ప్రొనౌన్స్ రావు. సో అందుకని ఏం చేయాలంటే దే వర్ అవుతుంది తప్ప దే విఆర్ రాదు. సో రెండు ఏంటంటారు ప్రొనౌన్లు రావు. సో దే వర్ ఇక్కడ ఇలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. కానీ దే వర్ అనేది మనం ఇలా రాయలేం. ఇలా రాసి ఇలా డోర్ తిప్పలేం. ఫాస్ట్గా రాస్తే అది ఫెయిర్ ఫోర్ అని అయిపోతుంది. సో అందుకని దే వర్ అలా కూడా రాయొచ్చు. అవి మిగతావి ప్రాక్టీస్ చేయండి అందులో.